ఈ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనం ఏమంటున్నాడు, మనకు ఈఏఆర్ఎస్ అనేది 25 గా రాసుకున్నట్లయితే ఓఏఎక్స్ఈఆర్ అనేది ఎలా రాయాలి అంటున్నాడు. ఎలా రాయాలి అంటే ఫస్ట్ మనం నెంబర్స్ చూద్దాం. నెంబర్స్ చూస్తే మనకి ఏమవుతుంది, ఈ అంటే 5 అవుతుంది, ఏ అంటే 1, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19. అంటే అన్ని యాడ్ చేసినా కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది నెంబర్. అలా కాదనమాట, దీనికి ఏదో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏందో చూద్దాం. మనం ఇక్కడ ఏమంటున్నాడు, 5 అంటున్నాడు. నెక్స్ట్ వన్ +1 రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైంది, ఈ 18 ఉంది కదా, దీన్ని ఏమని అర్థం అంటే 1 + 8 అని అర్థం. 1 + 8 అంటే మనం ఏమని అర్థం, 9 కదా. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది, 19 ఉంది. 19 ఉంటే 1 + 9 అని అర్థం. 1 + 9 అంటే 10 కదా. ఇప్పుడు ఏమైంది, 10 10 20 20 + 5 = 25. అంటే డబల్ డిజిట్ సింగిల్ డిజిట్ చేసి యాడ్ చేసింది. అర్థమవుతుంది లాజిక్. డబల్ డిజిట్ సింగిల్ డిజిట్ చేసి యాడ్ చేసింది. అలాగే ఇక్కడ ఏమైంది, ఓ అంటే 15 అవుతుంది, ఏ అంటే 1. నెక్స్ట్ వన్ ఎక్స్ అంటే ఏమవుతుంది, x24. నెక్స్ట్ వన్ ఈ అంటే 5, ఆర్ అంటే 18. ఫస్ట్ ఏం చేయాలి, డబల్ డిజిట్ సింగిల్ డిజిట్ చేయి. సింగిల్ డిజిట్ చేస్తే నీకు ఏమవుతుంది, ఇది ఎంత అవుతుంది, 1 1 + 5 = 6, 6 + 1. నెక్స్ట్ వన్ 2 2 + 4 = 6. నెక్స్ట్ వన్ ఇది ఏమైంది, 5. నెక్స్ట్ వన్ 1 1 + 8 1 + 8 = 9 అవుతుంది. 9 అంటే ఇది ఏమైంది, ఇది ఒక 10 అవుతుంది. 10 ఇది ఒక చూడండి 10, ఇది ఒక 12, 22 27. ఫైనల్ గా 27 ఇస్ ఆన్సర్. అంటే ఇక్కడైతే మనకు డబల్ డిజిట్ ఉందో ఆ డబల్ డిజిట్ ఏం చేసింటే సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేసి సింగిల్ డిజిట్ మనం ఏం చేసి యాడ్ చేసి ఆన్సర్